Next topic, relationships between parameters of two-port networks. So ఏదైనా రెండు పారామీటర్స్ అంటే z parameters to y parameters to z parameters, h parameters to y parameters ఇట్లా ఇంటర్ రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఒక పారామీటర్కి ఇంకో పారామీటర్కి ఇంటర్ రిలేషన్స్, ఆ ఒక పారామీటర్కి ఇంకొక పారామీటర్కి ఇంటర్ రిలేషన్షిప్స్ని మనము డిరైవ్ చేయాలి అంటే ఒక పారామీటర్ నుంచి ఇంకో పారామీటర్కి కన్వర్ట్ చేయడం కానీ, లేకపోతే ఒక పారామీటర్కి ఇంకో పారామీటర్ మధ్యలో ఇంటర్ రిలేషన్షిప్స్ని డిరైవ్ చేయాలి అంటే మనకి టోటల్గా ఇక్కడ 12 పారామీటర్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మామూలుగా ఓవరాల్గా మనకు ఉన్నటువంటి పారామీటర్స్ ఎన్ని 4 టైప్స్: z పారామీటర్స్, y పారామీటర్స్, h పారామీటర్స్ అండ్ ABCD పారామీటర్స్. ఈ 4 పారామీటర్స్కి వెళ్ళి ఒక పారామీటర్ యొక్క రిలేషన్ని ఇంకో పారామీటర్ తోటే చెప్పాలి అంటే అప్పుడు ఒక పారామీటర్ని మిగతా 3 పారామీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. 3 పారామీటర్స్ తోటే ఇంటర్ రిలేషన్షిప్ని డిరైవ్ చేయవచ్చు అనమాట. సో ఆ విధంగా డిరైవ్ చేస్తే టోటల్గా మనకి ఎన్ని వస్తాయంటే 12 వస్తాయి. ఎందుకు అంటే మనం ఈ 4 తీసుకున్నాం అనుకోండి, z పారామీటర్స్, y పారామీటర్స్, h పారామీటర్స్, ABCD పారామీటర్స్, ఈ 4 రిమైనింగ్ 3లోకి 3 పారామీటర్స్ తోటే ఇంటర్ రిలేషన్షిప్స్ డ్రా చేస్తే ప్రతి ఒక్కదానికి 3 వస్తాయన్నమాట ఇంటర్ రిలేషన్షిప్స్. సో ఆ విధంగా నీకేమవుతాయి 4 × 3 12 అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా z పారామీటర్స్ విత్ y పారామీటర్స్ అండ్ h పారామీటర్స్ అండ్ ABCD పారామీటర్స్, అంటే ఈ z పారామీటర్స్ని రిమైనింగ్ 3 పారామీటర్స్ యొక్క ఇంటర్ రిలేషన్షిప్స్ తోటే మనము డిరైవ్ చేసినప్పుడు ఈక్వేషన్స్ ఏమొస్తాయి, సో ఎలాంటి ఈక్వేషన్స్ని మనము గెయిన్ చేయొచ్చు అంటే z పారామీటర్స్ తోటి ఈ 3 పారామీటర్స్ని కంపారిజన్ చేస్తే ఎలాంటి ఇంటర్ రిలేషన్షిప్స్ వస్తాయి. అదేవిధంగా y పారామీటర్స్ని రిమైనింగ్ 3 పారామీటర్స్ తోటే ఇంటర్ రిలేషన్షిప్స్ని డిరైవ్ చేస్తే ఏ విధమైనటువంటి పారామీటర్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా h పారామీటర్స్ని రిమైనింగ్ 3 పారామీటర్స్ తోటి ఇంటర్ రిలేషన్షిప్స్ డ్రా చేస్తే ఏ విధమైనటువంటి పారామీటర్స్ వస్తాయి. అదేవిధంగా ABCD పారామీటర్స్ని ఇంటర్ రిలేషన్షిప్స్ డ్రా చేస్తే ఏ విధమైనటువంటి పారామీటర్స్ వస్తాయి. ఆ విధంగా టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 12 పారామీటర్స్ అన్నమాట.